నెలల క్రితం కూడా ఒక పోస్ట్ పెట్టాడు, నాకు ప్రాణహాని ఉంది, ఒక ముస్లిం సోదరుడు నన్ను బెదిరిస్తున్నాడు అంటూ కూడా ఎవరైనా పేరు అవసరం లేదు ఆ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఎందుకని అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత పోలీసులు దీన్ని ఎందుకు పూర్తిగా డీకోడ్ చేసే ప్రయత్నం చేయట్లేదు? అంటే నేను విన్నది తర్వాత ఒకవేళ ఆయన మనసుకు అది స్పందించి వాళ్ళ హృదయాలను నొప్పించుంటే ఆయన సారీ చెప్పింది కూడా చూసాము. మేబీ అది అంతటితో ఒక సారీ చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా మెత్తబడి ఉంటారు. కానీ ఇదేది ప్రూఫ్స్ ఇంకా రాకుండా మనం వాళ్ళు వీళ్ళు అనటం కూడా చాలా తప్పు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండి. చట్టాలు ఉన్నాయి అండ్ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరికి అన్యాయం చేసినా కూడా ఎవరు ఊరుకోరు. నిజం బయటికి రావాలి. ఒకవేళ ఈ గవర్నమెంట్ ఈ చట్టాల నుంచి తప్పించుకున్న హెవెన్లీ గవర్నమెంట్ ఒకటి ఉంది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రవీణ్ కుమార్తో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? టు బీ ఫ్రాంక్ అయితే బ్రదర్ని నేను ఎప్పుడు చూడలేదండి. ఆయనవి మెసేజెస్ మాత్రం నేను వినేదాన్ని. నవేడేస్ కొంచెం నేను పాలిటిక్స్ నా మూవీ దీని మీద పెట్టడం వల్ల, కానీ ఇది చూసినప్పుడు చాలా ఐ ఫీల్ బ్యాడ్ అండ్ చాలా షాక్ అయ్యింది. నేను 3 డేస్గా నాకు కూడా నిద్ర రాలేదు. ఎందుకంటే ఆయనకి చాలా పని ఇచ్చాడు దేవుడు. ఆయనకి అన్ని బోధనలు చెప్పే వాళ్ళకి ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ అండ్ ఆయన మాటలో ఉన్నటువంటి ఆ ధైర్యము అనేక మంది కూడా గురించి మంచిగా మాట్లాడతారు. అదే కాకుండా కూడా పరమతాలని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అని మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు ఇలా చనిపోవడం, అది మిస్టరీగా మారడం, మొత్తం కమ్యూనిటీని అంతా కూడా అల్లకొల్లలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దామండి, సాక్ష్యాలు ఆధారాలు వచ్చినప్పుడు చట్టం తప్పకుండా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది, నిజమైన దోషులను పట్టుకుంటుంది. ఏదేమైనా ఆయన మంచి పోరాటం పోరాడారు. క్రైస్తవుడి జీవితం అంటే వడ్డించిన విస్తర కాదు. సో ఆయన ఒక బలవంతుడిగా, ఒక సైనికుడిగా, యేసుక్రీస్తు వారు సిలువే ఆయన స్థావరంగా ఆయన వర్క్ చేశారు. అనేక మంది యువత ఇంకా ఆయన బోధన ద్వారా మంచిగా బలపడేవారు. ఆ బోధనలు ఇంకా దేవుడు ఏమేమి ఆయన నోటితో చెప్పించేవాడు, అవి కోల్పోయామనే బాధేనండి. సో ఒకానొక దినాన వీ హ్యావ్ టు ఆన్సరబుల్ టు ఎవ్రీథింగ్ ఇన్ సైట్ ఆఫ్ లాట్.